నమస్కారం ప్రసాద్ మనం చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3 మీరు చూస్తూనే ఉంటారు. ఈ వాచ్ నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 10 days పైన ఈ వాచ్ అయితే నేను యూజ్ చేశాను. కొన్ని రోజులు అయితే పడుకొని నిద్రపడిపోయాను దీన్ని పెట్టుకొని, అంటే స్లీప్ని చెక్ చేయడానికి. వీడియోలో కంప్లీట్గా దీని రివ్యూ అయితే చూద్దాం. నా ఎక్స్పీరియన్స్ గురించి మీతో మాట్లాడతాను. దానికంటే ముందు దీని స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అండ్ దీని ప్రైస్ కూడా చూద్దాం. మనకి చాలా మోడల్స్లో వస్తుంది ఇది మీకు. ఫస్ట్ మనం దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది వచ్చేసరికి మనకి రెండు మోడల్స్లో వస్తుంది. 41mm డైల్ మోడల్ ఒకటి ఉంది, 45mm డైల్ మోడల్ ఒకటి ఉంది. 45mm వచ్చేసరికి మీకు 1.4 inch డిస్ప్లేతో వస్తుంది, 41 వచ్చేసరికి 1.2 inch డిస్ప్లేతో వస్తుంది. రెండు AMOLED స్క్రీన్సే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ DX ప్రొటెక్షన్తో వస్తున్నాయి. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి Exynos 9110 ప్రాసెసర్. ఇది Tizen OS మీద రన్ అవుతుంది. 1GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. జైరోస్కోప్ సెన్సార్ ఉంటుంది, బారోమీటర్, ambient లైట్ సెన్సార్ ఉంది. 5 ATM వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. స్విమ్మింగ్ కూడా దీన్ని మీరు తీసుకెళ్లొచ్చు. అండ్ ఇంకా బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 41mm డైల్ వచ్చేసరికి మీకు 247 mAh బ్యాటరీతో వస్తుంది. 45mm మోడల్ వచ్చేసరికి 340 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది మీరు ఆండ్రాయిడ్కి iOSకి రెండింటి కనెక్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ కలర్ స్ట్రాప్స్లో ఇది అవైలబుల్గా వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా ఈ వాచ్ అయితే వస్తుంది. ప్రజెంట్ మన దగ్గర ఉంది వచ్చేసరికి ఇది మిస్టిక్ బ్రోంజ్ కలర్ 41mm డైల్ మోడల్. ఇది బ్లూటూత్ మోడల్, LTE సపోర్ట్ అయితే దీనిలో లేదు. దీని ప్రైస్ వచ్చేసరికి 29,990 రూపాయలు. అండ్ మిగతా వాచెస్ ప్రైజెస్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. 45mm డైల్ LTE మోడల్ వచ్చేసరికి హై అండ్ మోడల్ ఇది 38,990 రూపాయలకు వస్తుంది. 45mm వైఫై మోడల్ వచ్చేసరికి 32,990 రూపాయలు ఉంది. 41mm డైల్ వైఫై మోడల్ వచ్చేసరికి 29,990 రూపాయలు. 41mm LTE మోడల్ వచ్చేసరికి 34,490 రూపాయలు. LTE మోడల్లో మీకు సిమ్ కార్డు కూడా eSIM సపోర్ట్ అయితే ఉంటుంది. బ్లూటూత్ మోడల్లో మీకు సిమ్ సపోర్ట్ అయితే ఉండదు. కాకపోతే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అయితే ఉంటుంది. దీనిలో స్పీకర్ మైక్ అయితే ఉంటుంది. సో మీరు డైరెక్ట్ ఫోన్లో వచ్చిన కాల్ని వాచ్ నుంచి మాట్లాడవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి స్పీకర్ కనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మీకు మైక్లు కనిపిస్తున్నాయి చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మీరు కాల్ అయితే మాట్లాడొచ్చు. అండ్ దీనిలో హార్ట్ రేట్ సెన్సర్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి హార్ట్ రేట్ అయితే ఇది 24 hour మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి బ్యాక్ బటన్, ఇది వచ్చేసరికి మెనూ బటన్. ఈసారి మనకి ఈ డైల్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు రొటేటింగ్ డైల్. ఇంతకుముందు వాచ్లో మనకి మిస్ అయింది, ఇప్పుడు మనకి రొటేటింగ్ డైల్ కూడా తీసుకొని వచ్చారు. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూస్తే మాత్రం ఇది బాక్స్ అయితే మీకు చూడడానికి అయితే ఇలా ఉంటుంది. అండ్ లోపల చూస్తే మీకు వాచ్ ఉంటుంది, వాచ్తో పాటు ఛార్జర్ ఉంటుంది, కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. అంతమించి ఎక్కువ అయితే ఏముండవు మనకి. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వాచ్ది చాలా బాగుంది. మొత్తం ఇది మీకు స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి లెదర్ స్ట్రాప్తో వస్తుంది. ఓవరాల్గా వాచ్ మీరు చూస్తున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు ప్రీమియం జెన్యూన్ లెదర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. వాచ్ మీరు పెట్టుకున్నప్పుడు కానీ యూస్ చేసినప్పుడు కానీ మీకు చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది. సో దాని విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు ఈ వాచ్ని యూస్ చేయాలంటే రెండు యాప్స్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సామ్సంగ్ వేరబుల్, ఇది iOSకి ఆండ్రాయిడ్కి రెండింటికి మీకు వర్క్ అవుతుంది. నేను యూస్ చేసింది సామ్సంగ్ గెలాక్సీ Note 20 అల్ట్రాలో యూస్ చేశాను. ఇది సామ్సంగ్ వేరబుల్ యాప్. అండ్ ఇంకోటి వచ్చేసరికి సామ్సంగ్ హెల్త్ యాప్. సో ఈ రెండు యాప్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నేను రికార్డ్స్ అయితే చూపిస్తాను. యాప్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ మనం వాచ్ గురించే మాట్లాడదాం. ఫోన్ కొద్దిగా పక్క పెడదాం, జూమ్ చేద్దాం, మీకు వాచ్ డైలీ క్లియర్గా అనిపిస్తుంది. వాచ్లో ఫంక్షన్స్ చూసుకొని మనం ఫస్ట్ ఇక్కడ సాయి సచిన్ ఫోటో అయితే కనిపిస్తుంది. మన ఇష్టం వచ్చిన ఫోటో మనం సెట్ చేసుకోవచ్చు. అది ఎలా సెట్ చేయాలని తర్వాత చూపిస్తాను. దీని మీద లాంగ్ ప్రెస్ చేసామనుకోండి, ఇక్కడ మనకి స్టాండర్డ్ డైల్స్ ఇక మీకు చూడొచ్చు చాలా కనిపిస్తూ ఉన్నాయి. వీటి మీరు కస్టమైజేషన్ చేసుకోవాలన్నా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. చాలా వాచ్ ఫేసెస్ అయితే మనకి యాప్లో కూడా ఉంటాయి. సో అక్కడ నుంచి కూడా మీరు వాచ్ ఫేస్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఏం డిస్టర్బ్ చేయట్లేదు. టాప్ నుంచి ఇట్లా స్వైప్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. స్టాండర్డ్ ఆప్షన్స్ మనకి ఇవన్నీ అన్ని వాచెస్లో ఉంటాయి. ఇది పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, బ్లూటూత్. అండ్ ఇది వచ్చేసరికి వాచ్ ఆల్వేస్ ఆన్. సెట్టింగ్స్ కూడా ఎక్కడి నుంచి వెళ్ళవచ్చు. సెట్టింగ్స్, నార్మల్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ అన్ని మనం ఫోన్లో చూద్దాం. ఫోన్లో ఇంకా మనకి క్లియర్గా ఉంటాయి సెట్టింగ్స్ అన్ని. అండ్ ఇక్కడ మిగతా ఆప్షన్స్ చూసుకుని బ్రైట్నెస్ ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మూవీ మోడ్ ఉంటుంది. మూవీ మోడ్ ఎనేబుల్ చేసుకుంటే ఒక 2 hours వరకు మీకు డిస్టర్బెన్స్ అయితే ఉండదు అనమాట. ఇది మనకి మూవీ మోడ్. థియేటర్ మోడ్ ఆన్ చేస్తే మీకు చూడొచ్చు. సో మనం టర్న్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే టర్న్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ సినిమా చూస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ వద్దనుకుంటే మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. వైఫై, బ్లూటూత్, ఇవన్నీ బ్యాటరీ ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది వచ్చేసరికి వాటర్ మోడ్ ఆన్ చేసుకుంటే మీకు స్విమ్మింగ్ చేసేటప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది. సో మీకు మొత్తం స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఈ బటన్ ఉంది కదా, మెనూ బటన్, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, ఇంకా చూడొచ్చు వాటర్ మోడ్ నుంచి మీరు బయటకు వస్తారు. అండ్ వాటర్ మొత్తం ఇది ఇజెక్ట్ చేస్తుంది. సో షేక్ చేయమంటుంది వాటర్. సో మనం ఇప్పుడు స్విమ్మింగ్ చేయలేదు కానీ షేక్ అయితే చేయట్లేదు. ఒకవేళ మీరు స్విమ్మింగ్ చేస్తే మాత్రం షేక్ చేయండి, వాటర్ బయటకి అయితే వెళ్ళిపోతాయి. అండ్ ఇంకా మనం బాటమ్ నుంచి టాప్కి స్వైప్ చేస్తే ఏం ఆప్షన్స్ అయితే మనకేం కనిపించట్లేదు. అండ్ రైట్కి స్వైప్ చేస్తే ఇవి మనకి విడ్జెట్స్. ఇక్కడ మనకి హార్ట్ రేట్ అండ్ కొన్ని యాప్స్ కనిపిస్తున్నాయి. అండ్ కొన్ని వర్కౌట్ మోడ్స్, ఇవి రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఇంకా మనకి చాలా వర్కౌట్ మోడ్స్ అయితే దీనిలో ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు GPS ఇక్కడ మనకి కనిపిస్తుంది. హార్ట్ రేట్ కూడా మనకి రియల్ టైం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు హార్ట్ రేట్ సెన్సర్ కూడా ఇక్కడ మనకి యాక్టివేట్ అయింది. సో మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇది మీరు యూజ్ చేయొచ్చు.
చాలా మనకి చాలా వర్కౌట్స్ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మీకు. ఇంకా మనకి మోర్ వర్కౌట్స్ అని కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు. జిమ్లోకి వెళ్తే మీకు డంబుల్స్ వర్కౌట్స్ ఉంటాయి కదా, బెంచ్ ఇక్కడ చూడొచ్చు. చాలా వర్కౌట్ మోడ్స్ అయితే ఉంటాయి. ఏదైనా మీరు చేస్తున్నప్పుడు దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ వర్కౌట్ చేసి దాని రికార్డ్స్ మొత్తం మీకు సామ్సంగ్ హెల్త్ యాప్కి అయితే వెళ్ళిపోతాయి. చాలా ఉంటాయి. ఇప్పుడు చూడొచ్చు మీరు యోగా కూడా ఉంది. ఒకసారి మనం బ్యాక్ వచ్చేద్దాం. రియల్ టైంలో మీరు ఏ వర్కౌట్ సెలెక్ట్ చేసినా కానీ రియల్ టైంలో మీకు హార్ట్ రేట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అది దీనిలో ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ ఏలు పెట్టా కాబట్టి మనకి హార్ట్ రేట్ అయితే మెజర్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు రియల్ టైం హార్ట్ రేట్ అయితే మనకి అక్కడ మెజర్ చేస్తూ ఉంటుంది. అండ్ జీపీఎస్ కూడా ఉంటుంది, మనకి జీపీఎస్ లొకేషన్ కూడా ఇది రికార్డ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ చూసుకుంటే ఇది వెదర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇది వచ్చేసరికి ఈరోజు డేలో మనకి ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు 2nd కాబట్టి మహాత్మా గాంధీ జయంతి అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసరికి మ్యూజిక్ మనం ఫోన్లో కూడా వేసుకోవచ్చు. ఇది ఫోన్ మ్యూజిక్. ఇది వచ్చేసరికి వాచ్ మ్యూజిక్. సో వాచ్ డైరెక్ట్ మీరు వాచ్లో కూడా కొన్ని మ్యూజిక్ అయితే వేసుకోవచ్చు, ఎందుకంటే 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది దీనిలో. ఆల్రెడీ ఒకటి నేను వేసాను చూడొచ్చు. సౌండ్ ఒకసారి చూద్దాం. 7 ఉంది టోటల్ సౌండ్. ఇది 15. ఎక్కువ సౌండ్ ఎక్స్పెక్ట్ చేయకండి, వాచ్ ఇది, ఫోన్ అయితే కాదు. అండ్ ఒకవేళ మీరు ఫోన్ మ్యూజిక్ అనుకుంటే ఏమే ట్యాప్ చేస్తే ఫోన్ మ్యూజిక్ అయితే మీరు వెళ్ళిపోతారు. మ్యూజిక్ యాప్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి స్లీప్ రికార్డ్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకో విడ్జెట్ మీకు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఫోన్ నుంచి యాప్ నుంచి మీరు డైరెక్ట్ అయితే విడ్జెట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి అలారం. ఒక మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకొని ఇక్కడికి వచ్చేసింది. ఇంకా చాలా విడ్జెట్స్ అయితే ఉంటాయి, మీ ఇష్టం వచ్చినట్లు మీరు విడ్జెట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకు అవసరమైనవి విడ్జెట్స్ ఇవి కాంటాక్ట్స్, ఇవి వచ్చేసరికి రిమైండర్స్, సామ్సంగ్ హెల్త్, చాలా విడ్జెట్స్ ఉంటాయి. అవి కూడా నేను చూపిస్తాను యాప్లో, ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ బటన్. అండ్ ఇది వచ్చేసరికి హోమ్ బటన్. ఇక్కడ వచ్చి రీసెంట్ యాప్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని మీరు డబుల్ ప్రెస్ చేస్తారనుకోండి రీసెంట్గా మీరు యూస్ చేసిన యాప్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ మన రీసెంట్ యాప్స్ మనం ఓపెన్ చేసిన ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఇంకోటి వచ్చేసరికి మనకి లెఫ్ట్కి స్వైప్ చేసి మీకు ఏవైతే నోటిఫికేషన్స్ వస్తాయో మీ ఫోన్స్ సంబంధించి కానీ, లేకపోతే మీ ఏదైనా యాప్ నుంచి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో మీరు రిప్లై కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇది వాట్సాప్. ఇక్కడ నుంచి మీరు రిప్లై ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. రిప్లై మీకు వాయిస్ నుంచి ఇవ్వచ్చు, లేకపోతే కీబోర్డ్ ఉంది కదా, కీబోర్డ్ నుంచి కూడా మీరు రిప్లై ఇవ్వాలనుకుంటే రిప్లై అయితే ఇవ్వచ్చు. ఇది వచ్చేసరికి మనకి రైటింగ్ అనమాట. మీరు రైట్ అంటే మీరు ఇట్లా ఇక్కడ చూడొచ్చు, స్వైప్ చేస్తే మీకు ఆ లెటర్ అయితే అక్కడ పడుతుంది. IHOW హౌ ఆర్ యూ. ఇట్లా మీరు రిప్లై ఇవ్వాలనుకుంటే ఇట్లా టచ్ కూడా మనకు ఉంది, ఇట్లా మనం రాసుకోవడం రిప్లై అయితే ఇవ్వచ్చు. లేకపోతే కీబోర్డ్ ఉంది కదా, కీబోర్డ్ నుంచి కూడా మీరు రిప్లై ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసరికి మన కీబోర్డ్ నుంచి రిప్లై ఇవ్వాలనుకున్నా మీరు ఇవ్వచ్చు. ఇవి నెంబర్స్, ప్యాడ్స్, ఇవి వచ్చేసరికి ఎమోజీస్, వాయిస్ ఇన్పుట్. ఇట్లా మీరు ఇట్లా రొటేట్ చేస్తుంటే మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా మీరు ఉపయోగించి మీరు రిప్లై ఇవ్వాలనుకుంటే రిప్లై అయితే ఇవ్వచ్చు. ఏదైనా మీకు మెసేజ్ వస్తే డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు రిప్లై అయితే ఇవ్వచ్చు. ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. ఇవి నోటిఫికేషన్స్ చూడాలనుకుంటే మీకు ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్స్ అయితే చూడవచ్చు. ఇలా టాప్ స్వైప్ చేస్తే నోటిఫికేషన్స్ అయితే డిలీట్ అయిపోతాయి ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఇంకా యాప్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి చాలా యాప్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. మెసేజెస్, ఫోన్ కాల్, డైరెక్ట్ మీరు ఫోన్ కాల్ ఇక్కడ నుంచి చేయాలన్నా కానీ డైరెక్ట్ ఈ యాప్ ఓపెన్ చేసి మీరు ఫోన్ కాల్ అయితే చేయొచ్చు. అవతల పర్సన్కి ఫోన్ అయితే వెళ్తుంది. సో విజార్డ్ బయటికి వెళ్ళాడు, ఒకసారి మనం ఫోన్ కాల్ చేద్దాం ఎక్కడ దాకా వచ్చాడు. ఇక చూడొచ్చు మన ఫోన్లో కూడా ఫోన్ కాల్ అయితే మనకు చూపిస్తుంది. కాకపోతే మనం దీనిలో నుంచి కూడా మాట్లాడచ్చు. డైరెక్ట్ చూపిస్తాం మీకు. హలో, ఎక్కడ దాకా వచ్చావు? ఓకే, పని అయిపోయింది కదా. ఓకే మరి బాయ్. వాయిస్ వినిపిస్తుందా బాగానే? సరే బాయ్ మరి. ఈ ఫోన్ సింబల్ మీద ట్యాప్ చేసి మనకి ఫోన్లోకి వెళ్ళిపోయింది. ఈ ఫోన్ ఇక్కడ నుంచి కట్ అయిపోయింది. ఇట్లా మీరు ఫోన్ కాల్స్ డైరెక్ట్ మాట్లాడాలనుకున్నా కానీ ఫోన్ కాల్స్ అయితే మాట్లాడొచ్చు. వాచ్ నుంచి ఫోన్ మీ చేతిలో లేకపోయినా కానీ వాచ్ నుంచి ఫోన్ కాల్ మాట్లాడొచ్చు. అదే మిస్ అవుతుంది బడ్జెట్ వాచెస్లో మనకి ఫీచర్ అయితే ఉండదు, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్. స్పీకర్ అండ్ మైక్ తీసేస్తున్నారు. సో ఇది తీసుకొస్తే చాలా మంచి ఫీచర్ అది, చాలా కంపెనీస్ మిస్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది కాంటాక్ట్స్, బిక్స్బీ, సామ్సంగ్ హెల్త్, వెదర్, క్యాలెండర్, సామ్సంగ్ స్టోర్, సెట్టింగ్స్, ఇంకా నెక్స్ట్ పేజ్కి వెళ్తే రిమైండర్, చాలా యాప్స్ అయితే ఉంటాయి. గ్యాలరీ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు. గ్యాలరీ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఫోటోస్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఫోటోస్ మీరు యాడ్ చేసుకోవాలి. దీనిలోకి యాడ్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది. ఒక ఫోటో నేను యాడ్ చేశాను. మీరు ఇంకా యాడ్ చేసుకుంటే మీ గ్యాలరీలో ఫోటోస్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో యాప్స్ చూడొచ్చు, మీకు చాలా యాప్స్ అయితే మీరు రిమైండర్ కానీ, టైమర్ కానీ, స్టాప్ వాచ్ కానీ, క్లాక్, అలారం, ఫైండ్ మై ఫోన్, ఇట్లా చాలా యాప్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వాయిస్ రికార్డర్. సో వాయిస్ మీరు డైరెక్ట్ వాయిస్ మెమోస్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు వాయిస్ మెమోస్ తీసుకుంటే ఇవి డైరెక్ట్ మీకు ఫోన్లో కూడా వెళ్ళిపోతాయి, ఫోన్లోకి సింక్ అయిపోతాయి. ఇవి ఓవరాల్గా వాచ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే, వాచ్లో ఉన్న ఆప్షన్స్ అయితే. నెక్స్ట్ ఇంకా మనం యాప్ గురించి మాట్లాడుకుందాం. యాప్ గురించి మాట్లాడుకుంటే 2 యాప్స్ నేను చెప్పింది, సామ్సంగ్ హెల్త్ అండ్
ఇంకోటి వచ్చేసరికి గెలాక్సీ వేరబుల్. మీరైతే 2 యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ నుంచి గెలాక్సీ వేరబుల్ యాప్ నుంచి మీరు వాచ్ని మీరు కస్టమైజేషన్ ఎక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు. సో నోటిఫికేషన్స్ ఏ యాప్ నుంచి మీకు కావాలి, ప్రతి యాప్ మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సియాలని కొడితే ఇంకా చాలా యాప్స్ మీకు కనిపిస్తాయి. మీ ఏ యాప్ నుంచి నోటిఫికేషన్ కావాలనుకుంటే ఇక్కడ మీరు ఆ యాప్కి అయితే నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ హోమ్ స్క్రీన్కి వెళ్తే ఇక్కడ మనకి బ్యాటరీ పర్సంటేజ్ కనిపిస్తూ ఉంది, ఎంతసేపు వస్తుందో బ్యాటరీ ఇక్కడ మనకి చూపిస్తూ ఉంది. బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నా వరకు అయితే మాత్రం ఇది బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి 2 hours టైం తీసుకుంటుంది. నాకైతే కొన్ని రోజులు 1.5 day బ్యాటరీ వచ్చింది, కొన్ని రోజులు అయితే 2 days వరకు బ్యాటరీ అయితే వస్తుంది. మొత్తం నోటిఫికేషన్స్ మొత్తం ఎనేబుల్ చేశాను నేను. సో ఒక 1.5 day అయితే మీకు ఖచ్చితంగా బ్యాటరీ అయితే కన్ఫామ్గా వస్తుంది. మీరు మీడియం యూజర్ అయితే మాత్రం 2 days కూడా మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా యాప్స్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ యాప్స్ మనకి అయితే వాచ్ ఇప్పుడు మనం చూసామో ఇవి మనకి ఆ యాప్స్ అన్ని. ఇక్కడ నుంచి మీరు రీఆర్డర్ చేయొచ్చు వీటిని. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి కస్టమైజేషన్ ఎక్కువ చేసుకోవచ్చు. ఎక్కువ యాప్ ఎందుకు నేను ఇన్స్టాల్ చేసుకోమంటుంది అని చెప్తున్నాను అంటే మీకు కస్టమైజేషన్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి ఫోన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. ఫోన్ మనం కట్ చేయాలనుకుంటున్నాం, సడన్గా ఫోన్ వచ్చింది, నేను మళ్ళీ చేస్తాను. మన తెలుగు లాంగ్వేజ్ అంటే మన భాషలో మళ్ళీ చేస్తానని చెప్పి పెట్టాను నేను. ఇట్లా మీరు యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినట్లు. 6 మెసేజెస్ అని చెప్తుంది, మొత్తం 6 మనం యాడ్ చేస్తాం. వీటిని మీరు డిలీట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. వీటిని మొత్తం మీరు డిలీట్ చేసుకొని మొత్తం తెలుగులో రాసుకున్నా కానీ మీకు ప్రాబ్లం లేదు. మళ్ళీ చేస్తాను, ఇప్పుడు బిజీగా ఉన్నాను, ఇట్లా ఫోన్ కట్ చేసేటప్పుడు ఈ కనిపిస్తుంటాయి మీకు. సో మీ ఇష్టం దేన్ని సెలెక్ట్ చేస్తే మీరు కాల్ కట్ చేసినప్పుడు ఆ మెసేజ్ అయితే అవతల వాళ్ళకి వెళ్తుంది. నెక్స్ట్ ఇంకా విడ్జెట్ ఇందాక చూపించాం మీకు. విడ్జెట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇందాక మన అలారం కూడా యాడ్ చేస్తాం, ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా మీకు కావాల్సిన విడ్జెట్స్ మీరు యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకోవాలనుకుంటే మైనస్ అని కొడితే ఇక్కడ నుంచి మనకి విడ్జెట్ అయితే డిలీట్ అయిపోతుంది. అది వాచ్లో కూడా మనకు కనిపించిన తర్వాత నెక్స్ట్ ఇంకా మనకి సౌండ్ అండ్ వైబ్రేషన్. ఇక్కడ నుంచి మీరు సౌండ్ సెట్టింగ్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లేలోకి వెళ్తే ఇది డిస్ప్లే సెట్టింగ్స్ సౌండ్ సెట్టింగ్స్ గురించి చెప్పండి. చిన్నప్పటి నుంచి మనం ఫోన్స్లో వీటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. మీరు వాచ్లో అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి మీరు వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి నేను చూపించాను, డబుల్ ప్రెస్ చేస్తే మనకి ఇది హోమ్ స్క్రీన్ డబుల్ ప్రెస్ చేస్తే రీసెంట్ యాప్స్లోకి వెళ్తాం. హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకోండి, హోమ్ స్క్రీన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే బిక్స్బీ మనకి ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు బిక్స్బీ వచ్చింది. అండ్ వేకప్ గెక్షన్ మనం ఎట్లా అంటే రిష్ని వేకప్ అవుతుంది. అండ్ వాటర్ లాక్ చూపించా మీకు. వాటర్ లాక్ ఇక్కడ నుంచి కూడా మీరు ఒకవేళ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే వాటర్ లాక్ ఇక్కడ నుంచి ఎనేబుల్ చేయొచ్చు. ఇక్కడ ఎనేబుల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి వాటర్ లాక్ పడిపోయింది వాచ్లో. ఇప్పుడు మనం మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వాటర్ లాక్ పోతుంది. ఇక్కడ నుంచి కూడా మీరు వాటర్ లాక్ అయితే వేయచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూడా మీరు థియేటర్ మోడ్ ఆన్ చేయొచ్చు. థియేటర్ మోడ్ కూడా మీకు ఇందాక చూపించాను. దీన్ని ఎనేబుల్ చేస్తే మీకు ఇక్కడ థియేటర్ మోడ్ ఆన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి టర్న్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ టర్న్ ఆఫ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి టచ్ సెన్సిటివిటీ, ఒక మీరు గ్లౌస్ ఇట్లాంటివి వేసుకుంటున్నారు. ఇప్పుడు కోవిడ్ టైంలో చాలా మంది గ్లౌస్ కూడా యూస్ చేస్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో మీరు గ్లౌస్ వేసుకున్నా కానీ టచ్ రెస్పాన్స్ పనిచేయాలనుకుంటే మాత్రం మీరు ఇది ఎనేబుల్ చేసుకోవాలి, టచ్ సెన్సిటివిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. యాడ్ కంటెంట్ టు యువర్ వాచ్. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు మ్యూజిక్ మీరు యాడ్ చేయొచ్చు మీ వాచ్కి. మీ ఆల్బమ్స్ నుంచి కానీ మీ ఫోల్డర్స్ ఏమైనా మ్యూజిక్ ఉందనుకో డైరెక్ట్ మీరు వాచ్లోకి యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక మ్యూజిక్ ఇది యాడ్ చేశాను. ఇది ఇందాక మనం ప్లే చేసాం మ్యూజిక్ అయితే. మీరు మీ ఫోన్లో మ్యూజిక్ని మీరు డైరెక్ట్ మీ వాచ్లోకి అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇమేజెస్ కూడా. సో మీకు నచ్చిన ఇమేజ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. ఇది వాచ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాచ్ గ్యాలరీలో మనం చూసుకుంటే ఇమేజ్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మనకు ఒకటే ఇమేజ్ ఉంది కదా ఇందాక. ఇప్పుడు మనం వాచ్ గ్యాలరీలోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ చూడొచ్చు మనకి ఈ ఇమేజ్ కూడా కనిపిస్తుంది. దీన్ని వాల్పేపర్లో సెట్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఇప్పుడు అది కూడా చూపిస్తా. వాచ్ ఫేసెస్ ఉంది కదా, వాచ్ ఫేసెస్లోకి వెళ్తే ఇక్కడ నార్మల్గా అయితే మనం ఇది పెట్టాం ఇప్పటిదాకా వాచ్ ఫేస్. ఫస్ట్ అయితే మీకు ఇది ఇలా ఉంటుంది. సో ఇది అనుకోండి, మనం నార్మల్గా అయితే రావడం మీకు ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు మీరు వాచ్ ఫేసెస్లోకి వెళ్ళిన తర్వాత ఈ మై ఫోటోలోకి వెళ్ళండి. మై ఫోటోలోకి వెళ్తే ఇప్పుడు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మనం గ్యాలరీలోకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేద్దాం. ఎలా పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఏరియా వరకు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సేవ్ కదాం. ఇక్కడ మీకు వాచ్ ఫేస్ అయితే చేంజ్ అయిపోయింది. ఇక్కడ కూడా అదే వాచ్ ఫేస్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ సేవ్ కొట్టాలి. సేవ్ కొడితే ఇక్కడ చూడొచ్చు మనకి వాచ్ ఫేస్ చేంజ్ అయిపోయింది, వచ్చేసింది. సో ఇట్లా మీకు ఇష్టం వచ్చిన వాల్పేపర్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళు ఇచ్చిన వాల్పేపర్స్ చాలా ఉన్నాయి, వాటిని మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. లేదు మీ ఫొటోస్ పెట్టుకోవాలనుకుంటే మీ ఫ్యామిలీ ఫొటోస్ కానీ మీ ఫొటోస్ కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీ ఫొటోస్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఈ ఓవరాల్గా గెలాక్సీ వేరబుల్లో మెయిన్ ఫీచర్స్ అయితే
నెక్స్ట్ ఇంకా సామ్సంగ్ హెల్త్ యాప్లోకి వెళ్తే ఇక్కడ నుంచి మనం ఏదైతే స్టెప్స్ వేసామో స్లీప్ రికార్డ్స్ ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు స్టెప్స్ రికార్డ్ మొత్తం మీకు కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే డే వైజ్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ 30th 29 28 27 ఇట్లా డే వైజ్ మీకు స్టెప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. చాలా యాక్యురేట్గా మీకు హార్ట్ రేట్ కానీ స్టెప్స్ కానీ స్లీప్ కానీ క్యాల్కులేట్ చేస్తే ఇవి మంచి సెన్సార్స్ ఉంటాయి వీటిలో. నెక్స్ట్ మనకి యాక్టివిటీ టైం, ఎన్ని క్యాలరీస్ బర్న్, మనం ఈ రోజు చేసిన యాక్టివిటీస్ మొత్తం లిస్ట్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎన్ని క్యాలరీస్ కంప్లీట్గా మనకి ఈ రోజు బర్న్ అయినాయి, ఎంత డిస్టెన్స్ మనం ట్రావెల్ చేస్తాం మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఎక్సర్సైజెస్, మీరు చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా. సో నేను చేసింది వచ్చేసరికి ఎక్సర్సైజెస్ సైక్లింగ్ చేశాను, రన్నింగ్, వాకింగ్ 3 చూపిస్తుంది. ఇది 3 చేశాను నేను. ఇవి మనకి స్టార్లలో చూపిస్తుంది. ఒకసారి ఓపెన్ చేద్దాం, హిస్టరీలోకి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఎక్సర్సైజ్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ బైక్ 7 minutes 37 seconds 43 క్యాలరీస్ బర్న్ అయినట్లు ఇక్కడ మనకి యాక్టివిటీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. ఈ వీక్ యాక్టివిటీస్ ఇవి. అండ్ నెక్స్ట్ ఇంకా స్లీప్ రికార్డ్స్ కూడా బాగానే క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు నేను పెట్టుకొని కొన్ని రోజులు పడుకున్నా, సో అవి డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేసింది ఇది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు వాటర్ కూడా మీరు తాగాలనుకున్న గ్లాసులు ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు, టార్గెట్ సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు వాటర్ తాగడం మర్చిపోతుంటే మాత్రం మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది హార్ట్ రేట్ సంబంధించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డే వైజ్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. మినిమం హార్ట్ రేట్, మ్యాక్సిమం హార్ట్ రేట్, యావరేజ్ హార్ట్ రేట్ మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీ యాక్టివిటీస్ సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మొత్తం సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3 రివ్యూ అయితే పెద్ద ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేయలేదు చెప్పడానికి. చాలా బాగుంది వాచ్ అయితే మాత్రం, చాలా చూడడానికి కానీ యూస్ చేసినప్పుడు కానీ నాకు ల్యాక్స్ కానీ ఏమి లేవు. ఇంతకుముందు గెలాక్సీ యాక్టివ్ 2లో నాకు కొద్దిగా ల్యాక్స్ నోటీస్ చేస్తుంది. దీనిలో అయితే మనకు అట్లాంటివి అయితే ఏం లేవు. చాలా రెస్పాన్స్ ఉంది. చాలా బాగుంది వాచ్ అయితే. పెట్టుకున్నప్పుడు లుక్ కూడా చేతికి చాలా బాగుంటుంది వాచ్ మీకు. అండ్ ఫీచర్స్ కూడా బాగున్నాయి, యాప్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి. సో మీరు ఆండ్రాయిడ్ ఫోన్స్ యూస్ చేసి కన్సిడర్ చేయండి, కానీ యాపిల్ ఫోన్స్ యూస్ చేస్తుంటే మాత్రం ఇంత ప్రీమియం వాచ్ దీనికి పెట్టే బదులు మీరు యాపిల్ వాచ్లు తీసుకోండి. యాపిల్ వాచ్లకి యాపిల్ ఫోన్స్కి మీకు చాలా మంచి సింక్ ఉంటుంది, చాలా బాగుంటుంది మీరు యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే. వీడియోస్ లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం గ్యాజెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. జియో ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.